పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదనపు బలగాలతో పహారా కాస్తున్నారు. పలుచోట్ల భారీ కేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ప్రస్తుతం పల్నాడులో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ అఖిల. ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భయాందోళన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా గత 2 రోజులుగా ఇక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. వైసీపీ టీడీపీ నేతలు పరస్పర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలోనే ముందస్తు చర్యగా మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లోకి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికీ మాచర్లకు అదనపు బలగాలను కూడా 800 మందిని డీజీపీ పంపించినట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. మాచర్ల నియోజకవర్గంలో భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ నేతలు దాడులకి దిగడం జరుగుతుంది. దీంతో అక్కడ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందనే భయాందోళన గురవుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఈ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులోకి తీసుకొచ్చి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే టీడీపీ నేతలు ఆ నియోజకవర్గంలో అక్కడ అందుబాటులో లేరని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. దీంతో టీడీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగుతున్న నేపథ్యంలోనే ఈ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మాచర్లతో పాటు గురిజాల నియోజకవర్గంలో కూడా దాడులు చేస్తున్నారు. మాదినపాడులో కూడా ఇప్పుడే లేటెస్ట్ గా ఒక వాలంటీర్ పై టీడీపీ నాయకులు కూడా దాడులు చేశారని కూడా మనకి తెలుస్తున్న సమాచారం. గురిజాల నియోజకవర్గంలో కూడా నిన్న బాంబులు ఇసురుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పోలీస్ అధికారికే రాళ్ళు ఇసిరితే గాయాలైన సందర్భాలు ఉన్నాయి. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా పల్నాడు జిల్లాలో నర్సాపేట, మాచర్ల, గురిజాల నియోజకవర్గాల్లో పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కొన్ని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు ఇప్పటికే పికెట్ కొనసాగిస్తున్నారు. అయితే మాచర్లలో అధికంగా గొడవలు అవుతాయని సమాచారం రావడంతో అక్కడికి 800 మంది అదనపు సిబ్బందిని కూడా పోలీస్ సిబ్బందిని కూడా డీజీపీ స్వయంగా ఆ నియోజకవర్గానికి పంపించారని కూడా మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే 2004 సంవత్సరం నుండి ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు తప్ప ఇంత ఫ్యాక్షనిజం జరిగిన సందర్భాలు లేవు. అయితే 2019, 14, 9 ఎన్నికల్లో కూడా ప్రశాంతంగా పల్నాడు ప్రాంతంలో కూడా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు జిల్లా ఏర్పడిన తర్వాత 2024లో మాత్రం అధికంగా గతంలో ఈ పల్నాడు అంటేనే ఫ్యాక్షనిజం అనే ఒక ఇది ఉండేది. ఆ విధానాన్ని ఇప్పుడు 2024 ఎన్నికల్లో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరస్పరం దాడులు చేయడంతో కూడా అక్కడ ఒక ప్లానెడ్ గా జరుగుతున్నాయని కూడా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ నాయకులు కూడా ఒక వాదన అయితే వినిపిస్తున్నారు. దీంతో అధికారులు మాత్రం ఇక్కడ పూర్తి బందోబస్తు పెట్టినప్పటికి కూడా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇంక మరిన్ని గొడవలు జరగకుండా ఉండేందుకు కూడా 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఇప్పటికే పోలీసు అధికారులు మొత్తం అక్కడ నిఘా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇంకా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు వెల్లడించడంతోనే ఉన్నతాధికారులు మాత్రం ఈ 3 నియోజకవర్గాల్లో దృష్టి పెట్టారు. అయితే మాచర్లో మాత్రం ఈ రాత్రికి గొడవలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒక సమాచారంతోనే మాచర్ల నియోజకవర్గానికి భారీగా అక్కడికి పోలీస్ బలగాలను కూడా చేర్చారు. అయితే ఇప్పుడు ఏదైతే మాచర్ల నగరంలో పట్టణ ప్రాంతంలో క్షుణ్ణంగా ఎవరన్నా బయట వ్యక్తులు పట్టణానికి రాకుండా కూడా వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఏదేమైనా మాచర్లలో గొడవలు జరగకుండా నివారించేందుకు అధికారులు కూడా ఇప్పటికీ అన్ని చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. ఓకే అనిల్, అయితే ఇప్పటి వరకు ఈ దాడులకు పాల్పడ్డ వారిని ఎవరైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అలాగే ఈ 144 సెక్షన్ ఎప్పటి వరకు అమల్లో ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా 144 సెక్షన్ ఈ దాడులన్నీ అదుపులోకి వచ్చిన తర్వాతే ఈ 144 సెక్షన్ ఎత్తేసే
అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా కొంతమందిని అదుపులోకి కూడా తీసుకుంటున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకొని కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో ఎవరెవరు దాడులకు దిగారనే దాని మీద కూడా పూర్తి నిఘా పెట్టి అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని విచారించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా రెండు పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఈ మొన్న అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న కాడ టీడీపీ గొడవ చేసిందని, టీడీపీకి బలం ఉన్న బూతుల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడవ చేసేది ఇదంతా ప్లానెడ్ గా జరిగింది అన్న దానిపైనే ఈ ఎన్నికలు అయిపోయినా ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకు మాత్రం అధికారులు మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు అఖిల. ఓకే, రైట్ అనిల్, థ్యాంక్ యూ.